జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సికింద్రాబాద్ వాళ్ళంతా తెలంగాణ లేనా? మరొకసారి జై తెలంగాణ చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్ మండి డివిజన్ అవి చేసుకోవడం చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడపిల్లగా ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అనేక పనులు ఉన్నాయి కాబట్టి మరి ఒక కొత్త పార్టీ ఉంటేనే ఈ పనులన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ఒక గట్టి సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని పెట్టినాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు. మరి అలా పార్టీ జెండా గల్లీ గల్లీలో ఆవిష్కరించుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఒక 6 గ్యారెంటీలు ఇచ్చారు మనం. కానీ నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇచ్చిన గ్యారెంటీలు ఏమీ చేయరట, కానీ మళ్ళీ కూడా ఇంకోసారి ఆయన్నే గెలుస్తాడట. నేను ఇలా ఒక్క మాట అడగాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎంతమందికి కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు? ఎంతమందికి పెంచుతామన్న పెన్షన్ పెంచింది? ఎంతమంది వికలాంగులు, లక్షల మంది వికలాంగులు ఇలా ఎదురు చూస్తున్నారు పెన్షన్ పెంచండి. ఎంతమంది కొత్తగా వితంతువులు అయ్యారు, వాళ్ళకి కనీసం ఇంతవరకు పెన్షన్ ముచ్చడం కూడా తీయలేదు. మరి ఒక్కరికి కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిందా? మరి ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఎట్లా వస్తారు సర్కారులో? వస్తా మళ్ళీ నేను గెలుస్తానని చెప్తున్నాను. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం ఒక గుంట జాగా కాదు కదా కట్టుకోవడానికి ఒక 50 గజాల జాగా లేదు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లక్షల మందికి కూడా వస్తున్నటువంటి పెన్షనే కొంచెం ఆధారం అవుతుంది. అది పెంచుతామంటే నమ్మి నిన్న ఊరోళ్ళందరూ ఓటేసి గెలిపించింది. మరి ఇప్పుడు అది ముచ్చట లేకుండా నేను మీకు ఫ్రీ బస్ ఇచ్చిన, నేను మూసీ నది క్లీన్ చేస్తా, నేను మెట్రో తీసుకొస్తా అంటే ఎవరి కోసం? అది ఎవరి కోసం? పెద్దవాళ్ళ కోసమా, పెద్దవాళ్ళ కోసమా? మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం, మీరు ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి అయ్యాయి. విద్యార్థులకు ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి. ఎందుకంటే అలా ఫీజు రియంబర్స్ లేక మన చాలా మంది బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ, మీ అందరినీ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని అడుగు ఫీజు కడతారా కట్టరా? గవర్నమెంట్ కడితేనే హాల్ టికెట్ ఇస్తాను. ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కడతలేడు. ఫీజులు కట్టడంట కానీ మెట్రో రైలు తీసుకొస్తాడు, ఫీజులు కట్టడంట కానీ 1,00,000 కోట్లు పెట్టాడు. ఎవరి కోసం బాగా చేస్తున్నాడు? మరి ఇన్ని రోజులు మూసి కలిగిస్తున్నా మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఎంతో కిందనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలు ఏమి పూర్తి, అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ఎప్పుడు నేనే ఇంకో 10 ఏళ్ళు సీఎం ఉంటా. ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా నువ్వే మళ్ళీ వస్తావని? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడు? ఏమన్నా అంటే ఒక మాట, ఏమన్నా అంటే ఇంకో మాట. అయ్యో అక్క ఏం చెప్తుండ అనుకున్నావు? 1,00,00,000 మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేసినట్టు సీఎం అయినా వచ్చిందా? మనకు అక్కడికి వచ్చిందా? లేదు సీతాఫల్ మండిలో వచ్చిందా? వచ్చిందా? రాలేదా? తులం అందరూ పెడికెళ్ళి ఏమి లేకుండా, ఇవేమీ లేకుండా మళ్ళా నేనే వస్తా అంటాను. ఒక మాట అందరు ఇచ్చేసరి మీరు జరగండి అర్థం సార్. ఇలా మీ అందరితో ఒకటే మాట నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ వచ్చి 13 ఏళ్ళే. ఈ 13 ఏళ్లలో మనం ఏమనుకున్నాం? అంతో ఇంతో మన బతుకులు బాగుపడతాయి, అంతకుముందు వచ్చిన చిన్న జీతాల కన్నా ఇప్పుడు జీతాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆనాడు 10,000 జీతం వస్తే ఇవాళ కదా 11,000 12,000 వస్తుంది. కానీ నూనె ఆనాడు 60 రూపాయలు ఉంటే ఇలా 150 రూపాయలే. పెట్రోల్ ఆనాడు 40 రూపాయలు ఉంటే ఇలా 110 రూపాయలకు వచ్చింది. కానీ మన జీతాలు అయితే పెరుగుతలేవు. ప్రభుత్వాలు దీనికోసం ఆలోచన చేస్తలేవు. స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇవాళ ఎంత పెరిగినాయమ్మా స్కూల్ ఫీజులు? నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీ ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా అంటే ఆల్రెడీ బీజేపీ ఉన్నది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది. ఎందుకోసం ఇంకో పార్టీ పెట్టాలి? మరి ఎందుకోసం అంటే ఈ స్కూళ్ళు ఉన్నాయనుకో, ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ మీ ఆడబిడ్డగా నేను దగ్గర ఉన్న ఫీజు కడతాను. అందుకోసమే కొత్త పార్టీ పెట్టాను. ఇవాళ మన ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి రోగం వచ్చినా, ఒక్కరికి మనం దాచుకున్న పైసలన్నీ కూడా మొత్తం బయటపడుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 1,00,000 రూపాయలు, మాక్సిమం 15 లక్షలు లేని మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరి నేనేమంటున్నా అంటే మీ ఆడబిడ్డగా రేపటి నాడు మీ దయ వల్ల నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తా.
వచ్చినాక ఎవరు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఏమైనా మీరు పోవాలి, ఉచితంగా వైద్యం చేసుకొని బయటికి రావాలి. ఆ బిల్లు నేను కట్టాలి, సర్కారు కట్టాలి. ఈ రెండే ఆలోచనలతో, ఎందుకంటే మనం కష్టపడి బతికేటోళ్ళం, కూలీనాలు చేసి బతికేటోళ్ళం, రోజు 1000 రూపాయలు వస్తే బతికేటోళ్ళం. మరి మనం దాచుకునేది ఎంత, కాపాయం చేసుకునేది ఎంత, అలాగే ఇల్లు కిరాయి కట్టడం ఎంత, కరెంటు బిల్లు కట్టడం ఎంత, వీటికి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, హాస్పిటల్ బిల్లు ఎట్లా కట్టాలి, దీని గురించి మాత్రం ఏం చదవాలని ఆలోచిస్తలేదు. అందుకోసమే ఒక ఆడబిడ్డగా ఒకటే ఆలోచన చేసిన నేను. పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు, చిన్న మాటలు రెండే. ఉచితంగా విద్య ఉండాలి, ఉచితంగా వైద్యం ఉండాలి. అది ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి. అది రావాలంటేనే మరి అలా ఈ జెండా, మన పసుపచ్చ జెండా మీరందరూ కూడా ఆదరించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ ఒకటికైతే మన పిల్లల్ని చదివించుకున్నాం. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీలో డిగ్రీలు చదివిన పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఉన్నారు, నౌకరీలు అయితే వరకు వస్తలేని పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి పోతాడు, నేను దావోస్ పోయినా, స్విట్జర్లాండ్ పోయినా, ఇక 4-5 లక్షల కోట్లు వచ్చినాయి, వ్యాపారం వచ్చినాయి అంటుండు. కానీ మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే మన పిల్లలు ఎప్పుడు ఉద్యోగం కోసం ఎత్తుకునే కాదు, మన పిల్లలకు నేను వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం. ఇప్పుడు ఎట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి ఆడపిల్లలకు రుణాలు ఇస్తున్నామో, అప్పుడు మన పిల్లలు ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళని నమ్మాలి, యూత్ నమ్మాలి, చదువుకున్న ఆడపిల్లలు నమ్మాలి, చదువుకున్న మగపిల్లలు నమ్మాలి. వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం ఇద్దాం. అప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఒక దుకాణం పెట్టినా, ఒక కంపెనీ పెట్టినా, వాళ్ళే ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చేసేటువంటి స్థాయికి వస్తారు. ఒక ఆడపిల్లగా నేను ఆలోచించిన పరిష్కారం అదే. నా కొడుకు ఉద్యోగం లేకపోతే ఏం చేస్తాడు వాడు అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఈ ఆలోచన, దానికోసమే ఈ పార్టీ పెట్టినాం తప్పితే పుట్టిగా కాదు. పార్టీలు మస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా విద్య గురించి ఆలోచన చేయలే, ఎవరు వైద్యం గురించి ఆలోచన చేయలే, ఎవరు కూడా ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదు. ఆ ఆలోచనతో మీ అందరిని బట్టి నేను వచ్చిన వినమ్రంగా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా. మస్తు మందిని చూసినాను. ఇప్పుడు మన బతుకులు మార్చుకోవాలి కావాలి, పేదవాళ్ళ గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి కావాలి. ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ఈ సికింద్రాబాద్ ఏరియా అంతా ముంగటుండి కొట్లాడింది ఆనాడు. ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ ఉంటారు, మినీ తెలంగాణ అనుకుంటాం సికింద్రాబాద్ అంటే. మనం అందరం కలిసి కొట్లాడినాం మనం. కానీ అలా ఉద్యమకారులకు కనీసం గౌరవం లేదు, ఆ ఉద్యమకారులకు కనీసం ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు పొద్దున 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం. ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, మన ఆడవాళ్ళకి మోసం చేసినట్టే, మన పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తాను మోసం చేసినట్టే, మన విద్యార్థులకు మోసం చేసినట్టే, ఉద్యమకారులను కూడా మోసం చేసినట్టు. ఉద్యమకారుల కోసం రేపు ధర్నా పెట్టినాం. 250 గజాల జాగా ఉద్యమకారులకు ఇచ్చేంత వరకు కొట్లాడతాం. ప్రభుత్వ భూమిని గుంజుకుంటున్నాం, ఉద్యమకారులకు పంచబోతా ఉన్నాం. అటువంటి మంచి లక్ష్యాలను మేము పెట్టుకోవడం జరిగింది. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పార్టీ మీ ఆడబిడ్డ పార్టీ పాంచజన్యం అని 5 అంశాలతో పెట్టుకున్నాం. పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడు శంఖం. శ్రీకృష్ణుడు ఎడిదికుంటాడు, ధర్మం ఎడిదికుంటే శ్రీకృష్ణుడు అడిదికుంటాడు. ఆడబిడ్డలు ఎడిదికుంటారు, ధర్మం ఎడిదికుంటే ఆడబిడ్డలు అడిదికుంటారు. అందుకోసమే ఆ పాంచజన్య పథకం పెట్టుకున్నాం. తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణ ఆడబిడ్డలు రక్షించుకోవడానికి, పేద సాధనని రక్షించుకోవడానికి ఇందుకోసమే పార్టీ పెట్టినాం. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నా, మీ దయ ఉండాలని కోరుతున్నా. మహేందర్ అన్న ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుండి ఉన్నాడు, మరి మీ అందరిని ఒక దగ్గరికి ఏర్చి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టిండు. మహేందర్ అన్న ఆశీర్వదించాలి. ధర్మి అమ్మ ఉన్నది, ఆమెను ఆశీర్వదించండి. శ్రీకాంత్ ఉన్నాడు, సిద్ధు ఉన్నాడు, మా దస్తగిరి అన్న ఉన్నాడు, మా పుట్టిసీలు ఉన్నాడు, మా సాయి నేత ఉన్నాడు. అందరూ కూడా చాలా మంది సికింద్రాబాద్ నుండి ఉన్నటువంటి నాయకులంతా మీ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, జెండాలు వేసుకుంటూ ఇలా ఆయనలో కూడా తిరుగుడు కాదు. మీరు పోవాలి, వాళ్ళకి కష్టం ఉంటే వాళ్ళ కాడ నిలబడాలి. వర్షాకాలం వస్తుంది, నాలా పొంగుతుంది, మీరు పోయి నిలబడి దగ్గరుండి ఆ మోరీ సాఫ్ చేయించాలి, వాళ్ళ ఇబ్బంది బయట చూడాలి. ఖచ్చితంగా ఎవరికైనా పెన్షన్ వస్తలేదంటే ఉట్టిగా ఈ కండువ వేసుకున్నట్టు కాదు, పోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, కొట్టాడాలి, పెన్షన్ ఇప్పించుకొని రావాలి. ఇందరికి వస్తలేదు, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తుందంటే ఇగో ఈ కండువ పోవాలి, నిలబడాలి, కొట్టాడాలి, ఇల్లు ఇప్పించుకొని రావాలి. అట్లాంటి వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీలో గౌరవం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఎందుకంటే ఉట్టిగా జెండాలు మస్తు వస్తాయి పోతాయి, కానీ అలా ఆడబిడ్డ జెండా ఎత్తింది. జెండా ఎత్తిందంటే రాష్ట్రంలో ఎజెండా మారాలి, పనితీరు మారాలి, ఖచ్చితంగా రిజల్ట్ రావాలి.
ఎందుకంటే మన ఆడవాళ్ళం గట్టిగా అనుకున్నామంటే ఏదన్నా సాధిస్తాం. మామూలుగా బయటికి రాం కదా, ఇలా వచ్చినామంటే సాధించి తీర్థ ఉచిత విద్య, ఉచిత వైద్యం మనందరికీ సౌకర్యం అయ్యే విధంగా మీ అందరికి ఇస్తాను, మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, మీ అందరి కోసం పనిచేస్తామని మాట ఇస్తా ఉన్నా, ఆదరించమని కోరుతున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు చేస్తున్నారు. మనందరి ఆత్మీయ సహోదరి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమం లోపల యువతకు స్ఫూర్తిగా ఉంటూ తెలంగాణ మొత్తంగా కూడా మారుమూల పల్లెల్లో సైతం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మనకాలపు రాణి రుద్రమ కవితక్క గారి వారు ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి విచ్చేశారు. దానికి టీఆర్ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గం కార్యకర్తలందరి పక్షాన, నాయకులందరి పక్షాన అక్కకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అక్కలు చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఆటపాటలతో కార్యక్రమానికి మరింత బాగా తీసుకొచ్చినారు. ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మహేంద్రన్న గారు ఒక నిమిషం మాట్లాడుతారు. ఈరోజు ఈ జెండా పండుగ అంటే మా సికింద్రాబాద్ నియోజకవర్గం అందరికీ ఒక పండుగ లాంటిది. దానికి ముఖ్య అతిథిగా కవిత ఇది కూడా సైలో పెట్టే జై అక్క.